Hi friends, welcome to MCRV classes. In this chapter, మనం 3 ప్రాబ్లమ్లు డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ చాప్టర్లో 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. Let us go to fourth problem. The fourth problem, a is equals to 1, 2, b is equals to 2, -3 and c is equals to minus 2, 3 are 3 points. A point P in moves such that pa square plus pb square is equals to 2pc square. ఇచ్చిన కండిషన్ ఏమి? pa square plus pb square is equals to 2pc square. Show that the equation to the locus of p is 7x minus 7y plus 4 is equals to 0. ఏం చూపించాలి? 7x minus 7y plus 4 is equals to 0 చూపించాలి. సొల్యూషన్, లెట్ p of x, y be a point on the locus. మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం. ఈ పాయింట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని. ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి. గివెన్ పాయింట్స్ a of 1, 2, b of 2, -3, c of -2, 3. గివెన్ కండిషన్, ఏం కండిషన్? pa square plus pb square is equals to 2pc square. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. pa square అంటే ఏ దానికి డిస్టెన్స్ కనుక్కోవాలి? pకి ఏకి డిస్టెన్స్ కనుక్కోవాలి. p అంటే ఏమి? x, y. ఏమి? 1, 2. డిస్టెన్స్ ఫార్ములా ఏమి? x1 minus x2 whole square plus y1 minus y2 whole square. p of x, y. p of x, yలో x1 ఏమి? x, y1 ఏమి? y. ఏలో a of 1, 2. x1 ఏమి? 1, y1 ఏమి? 2. pa స్క్వేర్ అంటే ఇప్పుడు మనం pa స్క్వేర్కి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. ఇది x1, x మైనస్ 1 అంటే x1 మైనస్ x2 కదా. x2 ఏమి? 1. కాబట్టి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ కాబట్టి x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ pa స్క్వేర్లో ఇప్పుడు x2 మైనస్ y2 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. x2 ఏమి? y. y2 ఏమి? 2, y మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు pb స్క్వేర్ అంటే pకి bకి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. p ఏమి? x, y. b ఏమి? -2, 2, -3. pb x minus 2 whole square as it is itle x1 minus x2 whole square, y1 minus y2 whole square, y plus 3 whole square, x minus 2 whole square, y plus 3 whole square. pb square కి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇలా కనుక్కున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 ఉంది కదా, 2 కామన్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా తీసుకుంటాం. pc స్క్వేర్ అంటే pకి cకి ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. x1 ఏమి? x, x2 ఏమి? -2, y ఏమి? y, y2 ఏమి? 3. pc స్క్వేర్ కదా, x ప్లస్ 2 హోల్ స్క్వేర్. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే అక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. x2 y1 ఏమి? y, y2 ఏమి? 3 కాబట్టి y మైనస్ 3 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా ప్రకారం ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ఉంది a ప్లస్లో, 1 ప్లస్లో b ప్లస్లో 1 ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. y మైనస్ 2 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y. x మైనస్ 2 హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా ప్రకారం ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. y స్క్వేర్ ప్లస్ 9, 3 స్క్వేర్ అంటే ప్లస్ 9 ప్లస్ 2 ఇంటూ y ఇంటూ 3, 6y. 2 యాజ్ ఇట్ ఈజ్, ఇది కండిషన్లో 2 ఉంది కాబట్టి 2 యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టుకుంటాం. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x, 2 ఇంటూ x ఇంటూ 2, 4x ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 ఇంటూ y ఇంటూ 3 మైనస్ 6y. x స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. 2y స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 1, 2. 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4x ఏమవుతుంది? మైనస్ 6x అవుతుంది. ఇక్కడ -4y ఉంది,
ఇక్కడ ప్లస్ 6y ఉంది. మైనస్ 4y నుంచి ప్లస్ 6y పోతే ఏమవుతుంది? ప్లస్ 2y అవుతుంది. ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 9 ఏమవుతుంది? ప్లస్ 18 అవుతుంది. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ప్లస్ 18 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 2 ఆఫ్ కదా, అంటే 2 ఇవన్నిటికీ వర్తిస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y 2x స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ 2 ఇంటూ 4 8 2 ఇంటూ 4x 8x 2 ఇంటూ వై స్క్వేర్ 2y స్క్వేర్ 2 ఇంటూ 9 18 2 ఇంటూ మైనస్ 6y మైనస్ 12y. ఇటు సైడ్ 2y స్క్వేర్ ఉంది, ఇటు సైడ్ 2y స్క్వేర్ ఉంది, క్యాన్సిల్. ఇటు సైడ్ 2x స్క్వేర్ ఉంది, ఇటు సైడ్ 2x స్క్వేర్ ఉంది. ఈ ప్లస్ 2x స్క్వేర్ యూతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 2x స్క్వేర్. కాబట్టి ఇటు సైడ్ ఒకటే గుర్తులతో ఉన్నాయి కాబట్టి రెండు సైడ్ల క్యాన్సిల్ చేసేస్తాం. ఇక్కడ ఏం మిగిలినాయి? ప్లస్ 18 క్యాన్సిల్. ఇంకేమున్నాయి? మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 8 ప్లస్ 8x మైనస్ 12y మైనస్ 6x ప్లస్ 2y. యూతల ప్లస్ 8 ఉంది, యూతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 8 అవుతుంది. ప్లస్ 8x ఉంది, మైనస్ 8x అవుతుంది. మైనస్ 12y ప్లస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 6x మైనస్ 8x ఏమవుతుంది? మైనస్ 14x మైనస్ ప్లస్ 12y ప్లస్ 2y ఏమవుతుంది? ప్లస్ 14y మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు? 7x మైనస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాల. కాబట్టి మైనస్ 2 కామన్ తీస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫార్ములా వస్తుంది. 7x మైనస్ 7y ప్లస్ 4 మైనస్ 2 కామన్ తీస్తున్నాం. 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 2 ఇంటూ 7x మైనస్ 14x మైనస్ 2 ఇంటూ మైనస్ 7y ప్లస్ 14y మైనస్ 2 ఇంటూ ప్లస్ 4 మైనస్ 8 అవుతుంది. 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ షోడ్ ఉంది కాబట్టి హెన్స్ షోడ్ అని రాయండి. దట్స్ ఇట్. లెట్స్ గో టు అనదర్ ప్రాబ్లం. If the distance from P to the points 2, 3 and 2, minus 3 are in the ratio 2:3, then find the equation of locus of P. ఏముంది? 2, 3 and minus 2, minus 3 are in the ratio of 2:3. ఏ రేషియోలో ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. సొల్యూషన్ చూద్దాం. లెట్ P of x, y be a point on the locus. లెట్ అంటే అనుకున్నాం, ఏ అని 2, 3ని ఏ అనుకుందాం, 2, minus 3ని బి అనుకుందాం. గివెన్ కండిషన్ ఏమి? PA is to PB is equals to 2:3. PA is to PB is equals to 2:3. PA is to PBని ఏమనగా రాసుకోవచ్చు? PA డివైడెడ్ బై PBగా రాసుకోవచ్చు. ఈస్ టు అంటే డివైడెడ్ బై కదా, ఈజ్ ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై 3 రాసుకున్నాం. ఇప్పుడు క్రాస్గా చేద్దాం. PA బై PB ఈజ్ ఈక్వల్స్ టు 2/3. అంటే ఇప్పుడు PA ఈజ్ ఈక్వల్స్ టు 3. క్రాస్గా ఇట్లా 3PA ఈజ్ ఈక్వల్స్ టు 2PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. 3PA హోల్ స్క్వేర్ 2PB హోల్ స్క్వేర్. అంటే 3 స్క్వేర్ అంటే ఏమి? 9. PA స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. 2 స్క్వేర్ అంటే ఏమి? 4PB స్క్వేర్. 9 ఆఫ్ PA స్క్వేర్ అంటే Pకి ఏకి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. 9PA స్క్వేర్. Pకి ఏకి డిస్టెన్స్. P అంటే ఏమి? x, y. A అంటే ఏమి? 2, 3. చెప్పాను కదా, x మైనస్ 2 హోల్ స్క్వేర్, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి మనం చేయొచ్చు. x1 ప్లేస్లో ఏముంది? x ఉంది. y1 ప్లేస్లో y ఉంది. x2 ప్లేస్లో 2, y2 ప్లేస్లో 3. కాబట్టి x1 మైనస్ x2 అంటే ఏమి? x మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసామా? 9 ఆఫ్ అంటే 9 అన్నిటికీ వర్తిస్తుంది కదా. 9 ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది? y మైనస్ 3 హోల్ స్క్వేర్. y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 ఉంది. 4 బ్రాకెట్ ఓపెన్ చేసాం. ఇక్కడ x, y ఇప్పుడు PBకి కదా కనుక్కోవాల్సిన డిస్టెన్స్. PB స్క్వేర్.
p bకి p ఏంది x, y, b 2, -3 x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ 9 ఆఫ్ ఏ ఫార్ములా ప్రకారం ఉంది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది a² + b² - 2ab a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏమి ప్లస్ 9 మైనస్ 2 ఇంటూ y ఇంటూ 3 మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది a² + b² - 2ab x² + 4 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y 6y అంటే 2 ఆఫ్ y ఇంటూ 3 6y ఈ 9 అన్నిటికీ వర్తిస్తుందని చెప్పా కదా 9 ఇంటూ x² 9x² ప్లస్ 9 ఇంటూ 4 36 9 ఇంటూ మైనస్ 4x మైనస్ 36x ప్లస్ 9 ఇంటూ y² 9y² ప్లస్ 9 ఇంటూ 9 81 9 ఇంటూ మైనస్ 6y మైనస్ 54y ఇప్పుడు 4 ఈజ్ ఈక్వల్స్ టు 4x² ప్లస్ 4 ఇంటూ 4 16 4 ఇంటూ మైనస్ 4x minus 16x 4 into y² 4y² 4 into 9 36 4 into 6y plus 24y 9x² minus plus 13x సారీ అండి ఇక్కడ ప్లస్ సరిపోయింది 9x² minus 36x plus 9y² plus 81 minus 54y minus అంటే ఇటు సైడ్ ఉండేవి ఇటు సైడ్ తెచ్చుకుందాం ఇప్పుడు minus 4x² minus 16x minus 16 plus 16x plus y² minus 4y² minus 24y ఈ 36 ఇటు సైడ్ ఉండే 36 క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అయింది మైనస్ 4x² అయింది ఇక్కడ ప్లస్ 16 మైనస్ 16 అయింది మైనస్ 16x ప్లస్ 16x అయింది ప్లస్ 4y² మైనస్ 4y² అయింది ప్లస్ 24y మైనస్ 24y అయింది 9x² నుంచి 4x² పోతే 5x² ప్లస్ 9y² నుంచి 4y² పోతే 5y² మైనస్ 36x ప్లస్ 16x మైనస్ 20x మైనస్ 54y minus 24y minus 78y plus 28 minus 16 plus 65 is equals to 0. ఓకే ఇది కరెక్టా కాదని మీకు తెలియాలనుకుంటే ఈ ఈక్వేషన్లో ఈ 2, 3 అన్న 2, -3 అన్న సబ్స్టిట్యూట్ చేయండి అది ఈక్వల్స్ టు 0 అయితే మీ ఆన్సర్ కరెక్ట్ Let's another problem. Sixth problem. Find the equation of locus of P if the ratio of the distances from P to A of 5, -4 and B of 7, 6 is 2:3. As it is fifth problem మాదిరేనండి. రేషియో ప్రాబ్లం మనకందరికి తెలిసిందే. ఫస్ట్ let P of x, y be a point on the locus. Let 5, -4 ని a అనుకుందాం 7, 6 ని b అనుకుందాం గివెన్ కండిషన్ PA is to PB is equals to 2:3 అప్పుడే చెప్పాను PA is to PB ని ఏమని రాసుకోవచ్చు PA divided by PB is equals to 2:3 ని 2/3 ఇప్పుడు PA divided by PB is equals to 2/3 ఎలాగ రాసుకోవచ్చు క్రాస్గా 3PA ఇలాగా 3PA 2PB స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం 3PA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2BB హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ ఏమి 9 PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఏమి 4 PB స్క్వేర్ 9 ఆఫ్ అంటే 9 PA స్క్వేర్ అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి 9 ఆఫ్ PA స్క్వేర్ Pకి Aకి డిస్టెన్స్ కనుక్కుందాం x, y 5, -4 x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ మనకి ఇక్కడే తెలిసిపోతుంది x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y + 4 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది ఎందుకంటే అక్కడ -4 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్
ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇది 4 ఆఫ్ పీబీ స్క్వేర్. ఇప్పుడు పీకి బీకి డిస్టెన్స్ కనుక్కుందాం. ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. మనకు తెలిసిందే ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. చూడండి, ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. 9 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఏమి 25 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 మైనస్ 10x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఏమి 16 ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 4 ప్లస్ 8y ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 6 మైనస్ 12y. 9x స్క్వేర్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 25 225 మైనస్ 9 ఇంటూ 10x మైనస్ 90x 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్ 9 ఇంటూ 16 144 ప్లస్ 9 ఇంటూ 8y 72y 4x స్క్వేర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 49 196 మైనస్ 4 ఇంటూ 14x మైనస్ 56x ప్లస్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 36 144 మైనస్ 4 ఇంటూ 12y 48y. as it is 9x square plus 225 minus 90x plus 9y square plus 144 plus 72y minus 4x square. అంటే ఈ ప్లస్ 4x స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 4x స్క్వేర్ అవుతుంది. ప్లస్ 196 ఇటు సైడ్ వస్తే మైనస్ 196. ఈ మైనస్ 56x ఇటు సైడ్ వస్తే ప్లస్ 56x ప్లస్ 4y స్క్వేర్ ఇటు సైడ్ వస్తే మైనస్ 4y స్క్వేర్ ప్లస్ 144 మైనస్ 144 మైనస్ 48y ప్లస్ 48y ఈజ్ ఈక్వల్స్ టు 0. 5x 9x స్క్వేర్లో నుంచి 4x స్క్వేర్ పోతే 5y స్క్వేర్ 9y స్క్వేర్లో నుంచి 4y స్క్వేర్ పోతే 4y స్క్వేర్ మైనస్ 90x ప్లస్ 56x మైనస్ 34x 72y ఇక్కడ ప్లస్ 48y 120y ప్లస్ 225 ప్లస్ 144 ప్లస్ 144 మైనస్ 144 క్యాన్సిల్. 225 నుంచి మైనస్ 196 పోతే ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్. Yes friends, this is enough today. If you like the video, please like the video, share the video and subscribe my channel. Thank you.